హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని 88వ భాగం. తన భయం చూసి రాహుల్ నవ్వుకుంటూ, ఈ మాత్రం భయం లేకపోతే ఎలాలే అని అనుకున్నాడు. కిచెన్లోకి వెళ్ళిన స్వాతికి వంటలో ఏబిసిడీలు కూడా రాకపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కాక, అంతకంటే ముందు కిచెన్లో ఎటువంటి సామాన్లు లేక టిఫిన్ చేయకపోతే ఈరోజు ఖచ్చితంగా దెబ్బలు తప్పవు అని అనుకుంటూ భయంగా చేతులు నలుపుకుంటూ ఉంది. 5 నిమిషాలు అవ్వగానే రాహుల్ కిచెన్లోకి వస్తూ, అయ్యిందా టిఫిన్ అని అడిగాడు సీరియస్గా. అది రాహుల్, ఏదైనా చేయటానికి కూడా లేవు, నా దగ్గర ఫోన్ కూడా లేదు, నీకు తెలుసు కదా నాకు వంట రాదు అని ఏడుపు మొహంతో అనగానే రాహుల్ తన బెల్ట్ తీసి చులిపించి, నీకు ఓవర్ చేస్తున్నట్టు అనిపించటం లేదా? ఆడపిల్లవి కనీసం వంట కూడా రాకుండా ఎందుకు ఉన్నావు? నీలాంటి వాళ్ళు ఎందుకు ఉన్నారు? నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకి ఎందుకు తగులుతారు? నా కర్మ. కాకపోతే ఇప్పుడు నేను బయటికి వెళ్ళి తినాలా? అలా బయటికి వెళ్ళి తినాలంటే ఎంత మనీ వేస్ట్ అవుతున్నాయో తెలుసా? సో ఆ మనీ మొత్తం నీ శాలరీలోనే కట్ అవుతుంది, గుర్తుంచుకో. ఇక సాయంత్రం నేను వచ్చేలోపు ఇంటికి కావలసిన ప్రతి ఒక్క వస్తువు నువ్వే తీసుకురావాలి. ఎలా తీసుకువస్తావనేది నాకు అనవసరం, గుర్తుంచుకో. సాయంత్రం నేను తిరిగి వచ్చేసరికి ఇల్లంతా క్లీన్గా కావలసిన వస్తువులతో నిండిపోయి ఉండాలి. కిచెన్లో సామాన్లన్నీ ఉండాలి. డిన్నర్ టేస్టీగా చెయ్యాలి అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్తూ ఉంటే స్వాతి షాక్ అయ్యి రాహుల్ రాహుల్ అని అరుస్తూ డోర్ తీయబోతున్న రాహుల్ని ఆపి, అవన్నీ కొనటానికి మనీ ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగితే రాహుల్ స్వాతి మెడలో ఉన్న చైన్ చూపిస్తూ, దీనితో వస్తాయి, నోరు మూసుకొని అన్నీ తీసుకొనిరా, దీనిని అమ్మేసినా పెద్ద నష్టమేం లేదులే, నా పెళ్ళానివేగా, ఆ మాత్రం చెయ్యొచ్చు మొగుడి కోసం అని వెటకారంగా చెప్పింది చేయకపోతే రాత్రికి మన ఫస్ట్ నైట్తో పాటు లైఫ్ లాంగ్ నా పని మనిషిగా పడుంటావు, గుర్తుంచుకో అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. స్వాతికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. రాహుల్ చెప్పినట్టు చేయకపోతే తన ప్రాణం తీయటానికి కూడా వెనకాడేటట్టు లేడు. ఇంతలా మారిపోయిన రాహుల్ని చూస్తుంటే స్వాతిలో భయం ఎక్కువైపోయింది. అందుకే తప్పక రెడీ అయ్యి రాహుల్ బట్టల్లో ఒక షర్ట్ ప్యాంట్ వేసుకొని బయటికి వెళ్ళి ఏడుస్తూనే తన మెడలో గోల్డ్ చైన్ తాకట్టు కూడా కాకుండా పూర్తిగా అమ్మేసి వచ్చిన డబ్బులతో ఇంట్లోకి 4 చైర్స్, కిచెన్లోకి సామాన్లు, వంట పాత్రలు, తనకి కావలసిన వస్తువులు వరకు తీసుకొని పడుకోవటానికి ఒక పరుపు తీసుకొని, అమ్మయ్యా కొంత మనీ మిగిలాయి చాలే, ఈ మాత్రం మనీ కొన్ని రోజులకైనా సరిపోతాయి. వీడు పని మనిషిని చేయటం ఏంటో కానీ వాడి డబ్బులు రూపాయి కూడా ఖర్చు కాకుండా మొత్తం నా చేతే చేయిస్తున్నాడు. ఎక్కడికైనా పారిపోదామన్నా ఎటుపోయినా నన్ను పట్టుకొచ్చి మరీ ఇక్కడ కూర్చోబెడతాడు అభి. నాకు అర్థమైపోయింది రాహుల్ చేతుల్లోనే అభి చేతుల్లో నుంచి తప్పించుకోవటం కష్టమని. ఇక ఈ ప్రయత్నాలు ఆపేసి కొంచెం సైలెంట్గా నా పని నేను చూసుకోవటం బెటర్ అని అనుకుని స్వాతి రాహుల్ పని మనిషిగా ఉండటానికి ఫిక్స్ అయిపోయింది. సాయంత్రం వచ్చిన రాహుల్ ఇంట్లో పైన సామాన్లు ఉండటం చూసి, పర్లేదే, చెప్పిన పని చేస్తుంది, ఈ మాత్రం భయం ఉండాలే అని అనుకుంటూ నవ్వుతూ లోపలికి వచ్చి కిచెన్లో కుస్తీ పడుతున్న స్వాతి దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు అని అడిగాడు సీరియస్గా. రాహుల్ వాయిస్కి భయపడిన స్వాతి, అది వంట చేస్తున్నాను రాహుల్ అని అనగానే, అవునా, ఏం వంట చేస్తున్నావు అని కొంచెం ముందుకు రాగానే స్వాతి అడ్డుగా నిలబడి, ప్లీజ్ రాహుల్, ఇప్పుడు కాదు, నైట్ డిన్నర్ టైంలో చూద్దువు ప్లీజ్, ఇప్పుడైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని బ్రతిమలాడటంతో రాహుల్ అనుమానంగానే, సరేలే,
ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను. అది కూడా ఈ సామాన్లన్నీ కొన్నావని బంపర్ ఆఫర్ కింద. నైట్ డిన్నర్ టైం కల్లా నేనొస్తాను. ఆలోపు నువ్వన్నీ రెడీ చేసి పెట్టాలి అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళేసరికి రూమ్లో కూడా ఒక టేబుల్తో పాటు ఒక పరుపు కూడా ఉండటం చూసి, పర్లేదు దీనికి కొంచెం బుర్రుంది అనుకుంటూ టేబుల్ మీద ఆ రోజే కంపెనీ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్ బ్యాగ్తో పాటు ల్యాప్టాప్ కూడా పెట్టి లైఫ్ సెటిల్ అయిపోయింది. అమ్మా నాన్నలకి ఫోన్ చేసి చెప్పేయాలి ఇక నాకు ఎటువంటి లోటు లేదని. కానీ ఈ స్వాతి గురించి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. దీనిని వదిలించుకునే ఆప్షన్ కూడా లేదు. వదిలించుకుంటే అటు అభిసార్ చంపేస్తారు, ఇటు స్వాతి ఒప్పుకోదు. కాబట్టి చచ్చినట్టు దీనిని యాక్సెప్ట్ చేయాల్సిందే. అయినా నేను చేసుకున్నదే కదా, అనుభవించక తప్పదు అని అనుకొని ఒక నిట్టూర్పు విడిచి ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ఓపెన్ చేసి దానిలో సెట్టింగ్స్ అన్నీ సెట్ చేసుకున్నాక బయటికి వచ్చాడు డిన్నర్ టైం అవుతుంటే. రాహుల్ బయటికి వచ్చేసరికి నేల మీద తను వండిన సామాన్లన్నీ సర్దుతూ ఉంది స్వాతి చాలా సిన్సియర్గా. తనని చూసిన రాహుల్, పర్లేదే దీనికి కొంచెం బుద్ధొచ్చింది, కానీ డైనింగ్ టేబుల్ లేదు, ఏం చేస్తాం, ఈ మంత్ శాలరీ వచ్చాక మిగిలినవి కొనుక్కుందాంలే, ఇంకా ఎక్కువ అడిగితే ఇది నన్ను వదిలి వెళ్ళిపోతుంది, మళ్ళీ దీన్ని వెతుక్కోవటానికి చావాలి నేను అని అనుకుంటూ ముందుకు వెళ్ళాడు. అప్పటికే స్వాతి రాహుల్ టార్చర్కి ఒక్కరోజుకి అలవాటు పడిపోయి ఉండటంతో భయంగా డిన్నర్ ఏర్పాట్లు చేశానురా అని చెప్పి తీసుకువెళ్ళి కింద కూర్చోబెట్టింది. కింద కూర్చున్న రాహుల్ అసహనంగా, డైనింగ్ టేబుల్ కూడా కొని చావచ్చు కదా, అంత డబ్బులున్నాయి, ఏం చేశావు, చాలా డబ్బులే వచ్చి ఉంటాయి కదా ఆ చైన్ అమ్మినందుకు, ఆ చైన్ మినిమం 2 lakhs ఉంటుంది కదా అని అంటే, స్వాతి ఏడుపు మొహంతో, వాడు నన్ను మోసం చేశాడు, బంగారం రేట్లో సగమే ఇచ్చాడు, నన్నేం చేయమంటావు, వచ్చినంత వరకు మొత్తం కొనేశాను, ఆయన నా చేత కొనిచ్చావు కానీ ఇవన్నీ నువ్వు తిరిగి నాకు మనీ కట్టాల్సిందే అని స్వాతి అనగానే రాహుల్ ఒక్క చూపు చూసి, నీకు నేను మనీ, అది అసలు ఎప్పటికీ జరగదు కాబట్టి ఆలోచన వదిలేసే, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడి కోపం తెప్పించి కొట్టించుకోకు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి, ఏం చేశావు అంటూ డిషెస్ మీద ప్లేట్స్ తీయగానే ఒక దాంట్లో చపాతీ, మరొక దాంట్లో కర్రీ, ఇంకొక దాంట్లో రైస్, ఇంకొక దాంట్లో సాంబార్ కనిపించటంతో, పర్లేదే వంట చేశావు, ఇంతకి టేస్ట్ ఎలా ఉందో ఏమో, అసలే మొదటి ప్రయోగం నా మీదే చేస్తున్నావు అనుకుంటూ మధ్యాహ్నం కూడా సరిగా తినకపోవటంతో ఆకలిగా ఉండి త్వరగా వడ్డించమని చెప్పి వడ్డించిన ప్లేట్లో ముందుగా రైస్ కలుపుకొని తిన్నాడు. అది కొంచెం బాగుండటంతో, పర్లేదే వంట రాదని చెప్పి బాగానే చేశావు, ఎలా చేశావు ఇదంతా, గుడ్, ఈ మాత్రం వస్తే చాలే, డైలీ వంట పనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటూ కడుపు నిండా తినేశాడు అన్నం చపాతీతో కలిపి. ఇక స్వాతికి కావాలని ఎక్కడో ఒక మూల 2 ముద్దల అన్నం, ఒక్క చపాతీ మాత్రమే మిగిల్చి కర్రీ కూడా అడుగున వదిలేసి, నువ్వు కూడా తిని ఆ బాల్కనీలో పడుకోపో, లోపలికి వస్తే మాత్రం నా బెడ్రూమ్లో పడుకోవాలి, నా బెడ్రూమ్లో పడుకుంటే ఏం జరుగుతుందని నీకు తెలుసు, సో బెటర్ స్టే అవే ఫ్రమ్ మీ అని సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోతే, హమ్మయ్యా అనుకున్న స్వాతి, ఈ రోజుకి ఎలాగోలా గండం గట్టెక్కించాను, బయట నుంచి ఫుడ్ తెప్పించుకొని ఇక నుంచి అలా చేయలేను, ఎలాగైనా యూట్యూబ్ చూసి నేర్చుకోవాలి, మంచి పని అయ్యింది, ఒక ఫోన్ కొనుక్కున్నాను, లేదంటే యూట్యూబ్ లేకపోతే నేను చేయటానికి ఏమీ ఉండేది కాదు అని తనలో తానే అనుకుని మిగిల్చిన భోజనాన్ని తినేసి తన కోసం ఫ్రూట్స్ తెచ్చుకొని ఉండటంతో ఆ ఫ్రూట్స్ 2 తినేసి, తప్పదు స్వాతి, నీ పరిస్థితి ఘోరంగా మారింది, తప్పించుకునే అవకాశం లేకుండా లాక్ చేసేశారు,
నీకు టైం వచ్చినప్పుడు చెప్తువా ఆనంది. వాళ్ళ సంగతి ఒక్కసారి అమ్మని కలవాలి. కలిశాక ఏదో ఒకటి తేల్చుకోవచ్చు. ఇప్పుడైతే కుదరదు. కొన్ని రోజులు పోతే రాహుల్ సైలెంట్ అవుతాడు. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటాను అని సైలెంట్గా బాల్కనీలోకి వెళ్ళి పడకేసింది. రోజులు గడుస్తున్నాయి. స్వాతి పరిస్థితి పని మనిషి కంటే దారుణంగా మారింది. ఉదయం 4 గంటలకి లేవటం, ఇంటి పని అంతా చేయటం, రాహుల్ రెడీ అయి వచ్చేలోపు టిఫిన్ ప్రిపేర్ చేయటం, దానితో పాటు లంచ్ కూడా ప్రిపేర్ చేయటం అన్నీ అయిపోతున్నాయి. రాహుల్ కూడా స్వాతిని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. తనని ఒక పని మనిషి హోదాలోనే చూస్తూ ఏదో ఒకటి చెప్తూ, అది కదిలించావు అంటూ 100, ఇది కదిలించావు అంటూ 100, తన శాలరీ మొత్తం అక్కడే కట్ చేస్తూ ఇంకా అప్ అయిపోయిందని అంటూ అప్పు నెక్స్ట్ మంత్లో కట్ చేసుకుంటానంటూ స్వాతిని ఏడిపిస్తూ 2 పూటలు మాత్రమే కడుపు నిండేలా చేస్తూ కష్టాలు ఎలా ఉంటాయో పరిచయం చేస్తున్నాడు. ఇక రాహుల్ తన అమ్మా నాన్నలకి తన పొజిషన్ మొత్తం చెప్పి, ఇప్పుడు మీరు రావద్దు, స్వాతి మారిపోయాక నేనే పరిచయం చేస్తాను, అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి అని బ్రతిమలాడింది. వాళ్ళు ముందు కోప్పడి, మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మేము నీతో మాట్లాడాం అని చెప్తే రాహుల్ బ్రతిమలాడి పరిస్థితి వివరించి పెళ్లి చేసుకున్నందుకు తనకు వచ్చిన ఫ్లాట్కు జాబ్ గురించి కూడా చెప్పి అప్పుడు కన్విన్స్ చేశాడు. కానీ వాళ్ళు స్వాతి విషయంలో కొంచెం అసహనంగానే ఉన్నారు. పెళ్లికి ముందే వేరే మగాడి కోసం ఎదురు చూసిన ఆడపిల్ల పెళ్ళయ్యాక ఆగుతుందా అని వాళ్ళ భయం వాళ్ళది మరి. రామ్ గురించి కూడా చెప్పటంతో రాహుల్ తల్లిదండ్రులు అప్పటి వరకు స్వాతిని వదిలేయమని చెప్పి వదిలేసి రమ్మని చెప్పాలనుకున్న వాళ్ళు కూడా వదిలేస్తే కొడుకు పరిస్థితి దారుణంగా మారిపోతుందని అతని మాటల్లోనే అర్థమయ్యి తప్పక ఒప్పుకున్నారు. కొడుకు ప్రాణం మీద తీపి ఉండటంతో ఇక రాహుల్ వాళ్ళకి ప్రామిస్ చేశాడు, స్వాతిని మార్చి చూపిస్తాను, మారే వరకు మీ దగ్గరికి రాను, మీరు కొంచెం ఎదురు చూడండి అని. వాళ్ళు కూడా దానికి తప్పక ఒప్పుకున్నారు. అలా ఒకసారి రాహుల్ ఆఫీస్కి వెళ్ళాక స్వాతి తన తల్లిని కలవటానికి వెళ్ళింది. ఎలా అయినా తన తల్లిని కన్విన్స్ చేసి అక్కడే సెటిల్ అయిపోవాలని. అక్కడికి వెళ్ళిన స్వాతికి తాళం వేసిన తలుపు వెక్కిరించింది. అది చూసి, ఎక్కడికి వెళ్ళారు? అమ్మకి బాగోలేదు కదా, చెయ్యి మడ అసలు సెట్ కాలేదు కదా, హాస్పిటల్కి ఏమైనా వెళ్ళుంటారా అనుకుంటూ చుట్టుపక్కల వాళ్ళని అడగాలనుకుంది. కానీ తన గురించి అందరికీ తెలిసిపోయి ఉండటంతో అడిగితే మొహాన ఉమ్మేస్తారేమో అన్న భయంతో వెనక్కి తగ్గి ఎక్కడికి వెళ్ళుంటారు అని ఆలోచిస్తూనే అక్కడ మెట్ల మీద కూర్చుంది. మధ్యాహ్నం వరకు అలానే ఉన్న స్వాతి తన దగ్గర ఉన్న మొబైల్ యూజ్ చేసి తండ్రికి కానీ తల్లికి కానీ ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా చేయలేకపోయింది. ఎండ సుర్రున కొడుతూ ఉంటే ఇక తట్టుకోలేక స్వాతి పక్కింటి ఆవిడని అడగాలని వెళ్ళి గేట్ తట్టిందో లేదో బయటికి వచ్చిన ఆవిడ స్వాతిని చిరాగ్గా మొహం పెట్టి చూసి, నువ్వేంటి ఇక్కడ అని అడిగారు. అది ఆంటీ అమ్మా అని అంటుంటే, నోర్ముయ్, నీలాంటి దానితో మాట్లాడిన మహాపాపం, పో ఇక్కడి నుంచి. ఎన్ని బాధలు పెట్టారు సీతని, చివరికి దాని జీవితం అది చూసుకుంటే అది కూడా వార్వలేక దాని జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. మీరు మనుషులు కాదు, రాక్షసులు. పాపం ఆ పిల్ల కాబట్టి మిమ్మల్ని భరించింది. అదే వేరే ఎవరైనా అయ్యుంటే మిమ్మల్ని చంపేసి ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు. మీతో మాట్లాడినా సరే మహాపాపం చుట్టుకుంటుంది. నిన్ను చూసి మా పిల్లలు చెడిపోకూడదు కాబట్టి ఇంకొకసారి మా ఇంటి గుమ్మం తొక్కావంటే నీ మీద న్యూసెన్స్ కేసు పెట్టాల్సి వస్తుంది అని విసురుగా చెప్పారు.
దెబ్బకి అవాక్కైన స్వాతి కళ్ళు పెద్దవి చేసి వెనక్కి అడుగు వేస్తే ఆవిడ చిరాకుగా స్వాతిని ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోయారు. ఆవిడ మాటలకి స్వాతి మనసు గట్టిగానే దెబ్బతింది. మొదటిసారి అలాంటి మాటలు పడటంతో ఎందుకో ఈజీగా తీసుకోలేక భారంగా అడుగులు వేస్తూ ఎదురింటి ఆవిడని అడగబోయేలోపు అప్పటికే వాళ్ళ మాటలు విని బయటికి వచ్చిన ఆడవాళ్ళందరూ, మా దగ్గరికి రాకమ్మా, నీలాంటి ఆడవాళ్ళని చూసినా మా ఇంట్లో పిల్లలు చెడిపోతారు. మా నోట్లో తిట్లు అవసరమా? ఆనుతాయి, అవసరమా మా చేత తిట్టించుకోవటం? సీతని ఎన్ని బాధలు పెట్టావో అంతకంటే ఎక్కువ బాధలు నువ్వు పడతావులే, పాపం పిచ్చిది. ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంది, ఇప్పటికైనా దానిని అలా వదిలేయండి అని చిరాకుగా చెప్పారు. వాళ్ళ మాటలకి స్వాతి మనసు గట్టిగా దెబ్బతిని రెండు ముక్కలైనట్టు ఫీల్ అయ్యి మరి తలదించి వచ్చే కన్నీటిని ఆపుకుంటూ, ఇప్పుడు అందరి దృష్టిలో నేను తిరిగిపోతూనే అయిపోయానా? ఎందుకు అందరు నన్ను అర్థం చేసుకోవటం లేదు? నా జీవితం ఇలా మూడు బారటానికి కారణం అదే అని అర్థం కావట్లేదా వీళ్ళెవరికి? దానికెందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేనెంత చెడ్డదాన్నా అని బాధగా అనుకుంటూ అడుగులు వేసింది, ఇంకేం చెయ్యలేక. అలా బస్టాప్ వరకు వచ్చేసరికి తన చేతిలో మొబైల్ రింగ్ అవటంతో, చా, మొబైల్ ఉందన్న విషయమే మర్చిపోయాను. ఇది గుర్తుండి ఉంటే వాళ్ళ చేత అన్ని మాటలు పడేదాన్ని కాదు అని కోపంగా అనుకుంటూ కంపెనీ నుంచి కాల్ కావటంతో అది కట్ చేసి తల్లికి ఫోన్ చేసింది. కానీ అది రింగ్ అవ్వకుండా స్విచ్ ఆఫ్ రావటంతో అమ్మకి ఏమయ్యింది? స్విచ్ ఆఫ్ పెట్టుకుంది. కనీసం నేను అనేదాన్ని ఒకదాన్ని ఉన్నానని గుర్తుకు లేదా? నెలపైనే అవుతుంది నన్ను ఇక్కడ వదిలేసి. ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నానో, అసలు తింటున్నానా లేదా అని కూడా పట్టించుకోలేదు అని కోపంగా అనుకుంటూనే తండ్రికి కాల్ చేసింది. కొత్త నెంబర్ కావటంతో బ్రహ్మమూర్తి గారు ఎవరో అనుకొని లిఫ్ట్ చేసి హలో అనగానే నాన్న అన్న మాట వినిపించింది. ఆ వాయిస్ ఇట్టే కనిపెట్టిన బ్రహ్మమూర్తి గారు, ఇంకొకసారి నాకు ఫోన్ చేశావంటే చంపేస్తాను స్వాతి. నీతో మాకున్న బంధం నీ పెళ్ళైన రోజే చచ్చిపోయింది. నీ వల్ల ఇప్పటికి పడ్డ అవమానాలు చాలు. ఇంకా మమ్మల్ని చంపుకు తినకు, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు అని ఆవేశంగా చెప్పి కాల్ కట్ చేశారు. ఆయన మాటలకి స్వాతి మొహం తెల్లబోయి, ఎందుకు నాన్న నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు? ఆ సీతని నెత్తి మీద పెట్టుకుంటారు కదా, మరి కన్న కూతుర్ని ఎందుకు నన్ను వదిలేస్తున్నారు అని వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడే రోడ్ మీద కూర్చుండిపోతే అందరూ వచ్చిపోయే వాళ్ళు స్వాతిని విచిత్రంగా చూస్తూ ఉన్నారు. దాదాపు 10 నిమిషాలు అలానే ఏడ్చాక ఒక పెద్దావిడ వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏం కష్టం వచ్చింది నీకు అని అడిగారు. మీకెందుకండి నా కష్టాలతో, విని వెక్కిరించటానిక, పోండి ఇక్కడి నుంచి అని ఏడుపుతోనే ఆవిడని కసిరి ఆవిడ తిట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అందరూ నన్ను తిట్టుకునేవాళ్ళే. అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళింది? కనీసం ఒకసారి కనిపిస్తే బాగుండు. ఇక ఆ ఇంట్లోకి నాకు ఎంట్రీ లేదని అర్థమైపోయింది. కానీ అమ్మ దగ్గర కొంత డబ్బైనా తీసుకుంటే కడుపు నిండా అన్నమైనా తినొచ్చు అనుకుంటూ మరోసారి ఇంటికి వెళ్ళి చూడాలనుకుని కన్నీళ్లు తుడుచుకొని పైకి లేచి భారంగా అడుగులు వేస్తూ మళ్ళీ సరస్వతి గారి ఇంటి దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ వచ్చిన స్వాతిని చూసి చుట్టుపక్కల వాళ్ళు చిరాగ్గా వాళ్ళల్లో వాళ్ళే గొనుక్కుంటూ ఉంటే స్వాతి ఇక తట్టుకోలేక, నేనేమైనా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్నానా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోరు మూసుకోండి. మా అమ్మ కోసం నేను వచ్చాను, మీరేదో నాకు పెడుతున్నట్టు చేస్తున్నారు. నన్ను చూస్తేనే ఏదో ఎంట్రాన్ దాన్ని చూస్తున్నట్టు చేస్తున్నారు. ఇంకొకసారి ఇలా చేశారంటే మీ మీద నేనే కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది అని ఆవేశంగా చెప్పింది.
థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.